దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. శాంతికి దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు అందజేశారు. శాంతి, ఇంతకీ మీ భర్త ఎవరు? మదన్ మోహన్కి మీరు ఎప్పుడు విడాకులు ఇచ్చారు? మీరు అఫిడవిట్లో ఒకలా పొందుపరిచారు, మీరు ప్రెస్ మీట్లో మరోలా మాట్లాడారు అంటూ అధికారులు శాంతికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు జారీ చేసినటువంటి నోటీసులకి శాంతి ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనేది తీవ్ర ఉత్కంఠనైతే నేపుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. శాంతికి అధికారులు నోటీసులు జారీ చేశారు. మీరు అఫిడవిట్లో ఏమో ఒకలా పొందుపరిచారు, మీరు ప్రెస్ మీట్లో చెప్తుందేమో ఇంకోలా ఉంది అంటూ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు శాంతి గారు కూడా ఆ నోటీసులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి మేడం ఈ శాంతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది? దీని మీద మీ విశ్లేషణ ఏంటి అసలు? నేను మొదటి నుంచి కూడా ఇది ఒక కుటుంబ సమస్య. కుటుంబ సమస్యని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. అసలు కుటుంబ సమస్యని ఛానల్స్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎగ్జాక్ట్లీ మొదటి నుంచి నా అభ్యంతరం ఇది. అయితే మరి ఏ విషయం మాట్లాడవచ్చు, ఏ విషయం మాట్లాడాలి అంటే ఆమె శాఖలో ఉద్యోగం ఎలా సంపాదించింది అనేది కూడా ఇప్పుడు మొదటగా ప్రాథమికంగా ప్రశ్న కాదు. ఆ శాఖలో ఆవిడ చేసిన అవకతవకలు అంటారా? ఆ అవకతవకలు ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, దీనివల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి, రాష్ట్రం నష్టపోయేది ఎంత, దేవాదాయ ధర్మాదాయ శాఖ నష్టపోయేది ఎంత అనేది ఇక్కడ మనం చర్చించాల్సిందే తప్పితే ఇది పక్కదారి పట్టింది, మెయిన్ దారిలోకేమో మెయిన్ స్ట్రీమ్లోకి కొడుకు వ్యవహారం వచ్చింది, కొడుకు కుటుంబ వ్యవహారం వచ్చింది. ఎవరికి కావాలండి? దేశం రోజుకి దేశంలో ఈ కుటుంబ సమస్యలతోటి పోలీస్ స్టేషన్స్కి వచ్చేవాళ్ళు, కోర్టులకు వెళ్ళేవాళ్ళు, లేదు అనుకుంటే న్యాయ నిపుణుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు లక్షల మంది వెళ్తున్నారు. మీరన్నట్లుగా అసలు ఆ శాఖలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు పక్కదారి బట్టి ఇప్పుడు ఆవిడ కుటుంబ వ్యవహారంతో పాటుగా ఆవిడ కుల వ్యవహారం ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీదకి వచ్చేసి అన్నీ వచ్చినాయి. అయితే ఇదే నా అభ్యంతరం, ఇలా రావటమే నా అభ్యంతరం. దురదృష్టం ఏంటి అంటే అసలు మనకి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ భూములు పక్కదోవ బట్టిని అనేది తేట తెల్లమైపోయింది. కానీ ఇంకా మనం ఆలోచించాల్సిన విషయాలు ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో? గంజాయి తీసుకోవడం ఏంటి విపరీతంగా, 13-14 సంవత్సరాల మైనర్ బాలురు అనైతికమైన కార్యకలాపాలకు పాల్పడడం ఏంటి, అత్యాచారాలు చేయడం ఏంటి, అత్యాచారం ఎవరినైతే చేశారో వాళ్ళని చంపేయడము, వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులే సహాయం చేసి ఆ శవాలను మాయం చేయటము, ఈ రోజుకి శవం దొరకలేదు. ఇప్పుడు అగాధమైన జలనిధిలో నిక్షిప్తం చేసేసారు వీళ్ళు, ఇంకెక్కడ దొరుకుతుంది? తెలివిగా శవం అంటూ దొరకకపోతే ఏమీ బయటికి రాదు, మన పిల్లలు బయటపడిపోతారని వాళ్ళకున్న చిన్న బుర్రల్లో ఆలోచించారు. కానీ వాళ్ళు ఒక నేరాన్ని కప్పిపెట్టాలని చూశారు. ఇప్పుడు శిక్ష మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఒకటే కేసు. చంపిన తర్వాత ఆయుధాలు దాచిపెట్టారు అంటే ఆధారాలను రూపుమాపారు, అది ఇంకొక కేసు. పోలీసులు పట్టుకునే వరకు మీరు పోలీసులకి సమాచారం ఇవ్వలేదు, అది ఇంకొక కేసు. ఇట్లా మల్టిప్లై అవుతుంటుంది, సెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు వీళ్ళు అత్యాచారం చేయడమే ఒక తప్పు, చంపడం రెండో తప్పు. పెద్దవాళ్ళకి చెప్తే పెద్దవాళ్ళు ఈ శవాన్ని దొరకకుండా చేసి దీన్ని ఏదో రూపుమాపేద్దామని అనుకోవడం మరో తప్పు. ఇన్ని తప్పులు జరిగినాయి కదా. అంటే ఇలాంటి మనస్తత్వంలోకి మన రాష్ట్రం వెళ్ళిపోయింది. ఈ గంజాయి మత్తులో వీళ్ళు ఇలా చేస్తున్నారు, ట్యాబులు చేతిలో పట్టుకొని వీళ్ళు చదువుకోవటం పోయి శృంగార పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎట్లా మనం ఎదుర్కోవడము అనేది పక్కన పెట్టేసేసి, వాటికి సంబంధించిన వార్తల గురించి మాట్లాడడం పక్కన పెట్టేసేసి, ఇవాళ ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి అసలు? ఇవాళ నేటి పౌరులే కదా, అదే నేటి బాలలే కదా రేపటి పౌరులు. అసలు 13-14 సంవత్సరాల వాళ్ళు ఇట్లా రోడ్ల మీద జులాయిలుగా ఎందుకు తిరుగుతున్నారు?
పైగా వాళ్ళు చేసిన దానికి కారణం కూడా చెప్తున్నారు. ఏంటి, మేము ట్యాబ్లో చూసాము, పోర్ను చూసామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎలాంటి పరిస్థితులు మనం ఎన్కౌంటర్ చేయాల్సింది పోయి, వీటిని ఎరాడికేట్ చేయాల్సింది పోయి, మనం ఏం మాట్లాడుకుంటున్నామండి? ఒక డిపార్ట్మెంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసిన పనికి వాళ్ళ భర్త వచ్చి మాట్లాడిన దాని గురించి మనం ఆహా ఓహో అని చెప్పి మాట్లాడేస్తున్నాం. పైగా ఇంకోటి ఏం జరుగుతుంది, ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైసీపీ పార్టీ మీద కానీ ఒక కోపం ఉన్నవాళ్ళు, కోపం ఉండటం సహజం, కానీ ఆ కక్ష తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో శాంతి విషయాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయి రెడ్డి మీద పోరాటం చేస్తున్నారు చూసారా, అది కూడా ఒక రకంగా కరెక్ట్ అనిపించట్లేదు నాకు. కానీ మనం చేయవలసింది ఏంటి అంటే, ఒక పక్క సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీటిని ఎట్లా మనం దాటుకుని మన పిల్లల్ని మనం కాపాడుకోవాలనేది ఒకటైతే, సహజ వనరులు ఈ విధంగా దోపిడీ చేసేసిన వాళ్ళని మనం ఉపేక్షించకూడదు. వాళ్ళు చేసిన అవినీతి ఏదైతే ఉందో, భూములు ఎన్నైతే అన్యాక్రాంతం అయిపోయినాయో, అవకాశం ఉన్నంత మేర ఆ భూములు వెనక్కి తీసుకొచ్చుకోవడం ఎట్లా అని మనం ఆలోచించాల్సింది పోయి, డిఎన్ఏ టెస్ట్కి వెళ్దా విజయసాయి రెడ్డి? అసలు ఈమె ఉద్యోగంలో ఉండగా ఆమె ఏమేం చేసింది ఏంటి, ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా పోటీలు పడి లీకులు ఇస్తున్నారు. మీరు గమనిస్తే కనుక రోజుకు ఒక రకమైన లీక్ ఇస్తున్నారు. ఎవరు, విజయసాయి రెడ్డి కావచ్చు, శాంతి కావచ్చు, మదన్ మోహన్ కావచ్చు. అసలు వీళ్ళు నలుగురు కలిసి, మదన్ మోహను, శాంతి, సుభాష్ రెడ్డి, ఓ పక్కన విజయసాయి రెడ్డి, ఈ నలుగురు 4 స్తంభాల ఆట ఆడుతున్నారు. ఈ 4 స్తంభాల ఆటలో మనము ఏ కోణం చూస్తున్నాము, మన ఏ కోణం చూసేటట్లుగా మన ప్రిపేర్ చేస్తున్నారు అంటే, ఈ కుటుంబ కోణాన్ని చూసేటట్లే ప్రిపేర్ చేస్తున్నారు. కానీ సిరిపురం భూముల దగ్గర నుంచి, దసపల్లా భూముల దగ్గర నుంచి, అలాగే సింహాచలం భూముల దగ్గర నుంచి, మాన్సాస్ ట్రస్ట్ విషయం, ఎంత కుంభకోణం చేశారండి మాన్సాస్ ట్రస్ట్ విషయంలో. అక్కడ విపరీతమైన ఆస్తులు ఉన్నాయి దాంట్లో, వాటిని అన్యాక్రాంతం చేద్దాం అనుకున్నారు. కాకపోతే అశోక్ గజపతిరాజు గారు అవ్వనివ్వలేదు, అది వేరే విషయము. కానీ వాళ్ళైతే ప్రయత్నం చేశారు కదా. ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి, సంస్కృతి సాంప్రదాయాలు తెలియని అమ్మాయిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఆ అమ్మాయి ద్వారా వీళ్ళు సంతకాలు పెట్టిచ్చేసేసుకుని ఇప్పుడు శాంతితో ఎట్లయితే చేయించుకుందాం అనుకున్నారు అట్లా చేయించుకుందామనే కదా అమ్మాయిని తీసుకొచ్చారు. అది కాస్త కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయే, ఎందుకంటే వాళ్ళు అసలు ఇక్కడ ఈ పల్లెటూర్లలో ఇక్కడ ఉండే మనుషులు కాదు, వాళ్ళు ఎప్పుడోనే కాస్మోపాలిటన్ కల్చర్లోకి వెళ్ళిపోయిన వ్యక్తులు. వాళ్ళని వీళ్ళేదో కక్ష సాధింపు కోసమో లేకపోతే ఆస్తుల్ని లాక్కోవడం కోసమో తీసుకొని వచ్చి మాన్సాస్ ట్రస్ట్ని అట్లా చేశారా. అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఈ ఋషికొండ భూములు ఇవన్నీ చేశారు. ఇవన్నీ మామూలు తప్పులు అనుకుంటున్నారు. తప్పు అని కూడా మాట్లాడకూడదు, నేరం, కట్టికి నేరం చేశారు వీళ్ళు. ఎందుకంటే ఈ విధంగా భూములు అన్యాక్రాంతం అయిపోతే, పేదవాడికి ఇల్లు కట్టుకుంటానంటే మీరు సెంటు భూమి ఇవ్వడానికి ఏడుస్తారా? మునిగిపోయే స్థలాలు ఇస్తారా వాళ్ళకి? ఆవు భూములు అవన్నీ మునిగిపోయే భూములే కదా. వర్షాకాలం ఇవ్వమనండి, ప్లాట్లు వేసి వెళ్ళే, వీళ్ళ రంగులేంటో తెలుస్తాయి. వీళ్ళు ఇచ్చిన ప్లాట్లన్నీ వర్షాకాలంలో మునిగిపోయి ఉంటాయి. పేదోళ్ళు అంటే మీకు అంత చులకనా? మీకేమో పెద్ద 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 ప్యాలెస్లు కట్టుకుంటారు, వందల ఎకరాలు మింగుతారు. సాక్షాత్తు విజయసాయి రెడ్డి కూతురు బ్యాంక్ అకౌంట్ నుంచి 9 కోట్ల రూపాయలు వేరే దానికి ట్రాన్స్ఫర్ అయినాయి అని అంటే అసలు ఆమె ఎందుకు ఇచ్చింది? అలాగే విజయసాయి రెడ్డి 1,60,00,000 రూపాయలు శాంతి భర్తకి ఎందుకు ఇచ్చాడు? ఏ కారణంతో ఇచ్చాడు? ఇప్పుడు ఎంతసేపు వీళ్ళ గిల్లి కజ్జాలు, నా భార్య ఇట్లయిపోయింది, నా జీవితం ఇట్లయిపోయింది, నా జీవితం ఇట్లా అయిపోయిందని మదన్మోహన్ బుడిబుడి రాగాలు తీయడం, అది చూసి ఈవిడ బయటకు వచ్చి ఈవిడ ధారాపాతంగా ఏడుస్తూ చాలా నిస్సహాయరాల్ని, నేను కింది కులందాన్ని, నేను మహిళని అని ఈవిడ మాట్లాడటం. నువ్వు మహిళ స్థాయి నుంచి, కింది కులం స్థాయి నుంచి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు.
ఆ జీవన పరిస్థితుల్లో నువ్వు లేవు. నువ్వు చక్కగా చదువుకున్నావు, జనజీవన స్రవంతిలో కలిసిపోయావు, ఉద్యోగం సంపాదించుకున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇంత అవినీతి చేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ కులం కార్డు, మహిళా కార్డు ఇవన్నీ వేసుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? అమ్మ శాంతి, మీరు ఏది ఏమైనా మీ శాఖలో చాలా అశాంతిని నింపారు. చాలు, మీ కుటుంబాల్లో నింపుకున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ మీరు శాఖలో మటుకు చాలా అశాంతిని నింపారు. అందుకోసం ఇప్పుడు తాజాగా ఆవిడ మీద వచ్చిన ఇదేంటి అంటే, ఆ శాఖ ఏమి ఇచ్చిందంటే ఆవిడకి ఒక శ్రీముఖం పంపింది. అదేంటంటే, అమ్మ మీ భర్త ఎవరో చెప్పండి, ఎందుకంటే మీరు ప్రసూతి సెలవులకు వెళ్ళేటప్పుడేమో భర్త మదనమోహన్ అని చెప్పారు, మరి ఇప్పుడు మొన్న టీవీల్లోనేమో సింపుల్గా నేను ఆయన ఎప్పుడో విడాకులు తీసేసుకున్నాము, నేను సుభాష్ రెడ్డి గారు మా మనసులు కలిసినాయి, మా బాధలు కలిసినాయి, మేము చెయ్యి కలుపుకొని డ్యూయెట్లు పాడుకుంటున్నాము, పెళ్లి చేసేసుకున్నాము, మాకు ఒక బాబు అని చెప్తివి నువ్వు, ఏంటమ్మా కథా కమామీషు అని చెప్పి ఆవిడకు శ్రీముఖం పంపింది డిపార్ట్మెంటు. మరి ఈ పరిస్థితుల్లో ఏమని సమర్థించుకుంటారు? అసలు ఏమైనా వీళ్ళు సమర్థించుకుంటానికి ఏమైనా మిగిలిందా వాళ్ళకి? అసలు 2016లో నేను విడాకులు ఇచ్చానని చెప్తాను ఓ పక్కన, మళ్ళీనేమో బీచ్లో డాన్స్లు వేసి వాటినేమో సోషల్ మీడియాలో పెడతావు. మళ్ళీ పైగా నువ్వు ఇంకోటి ఏం చేసావంటే 2021లో నీ పెళ్లి రోజు పండగలు నీ ఆఫీస్లోనే జరుపుకున్నావు. మీ ముష్టి మొహాలకి మీ పెళ్లి రోజుకి మీకు ఒక కేక్ కొనుక్కోవడం చేత కాదు, మీకు ఆఫీస్ వాళ్ళు పట్టుకొచ్చారు ఆ కేకు. ఎట్లా అర్థమవుతుంది మనకి? మదన్మోహన్ గారు శాంతి మేడం అంట, మ్యారేజ్ యానివర్సరీ, ఆ ఎంప్లాయీస్ అందరూ మాస్కులు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయం నేను వేరే ఎక్కడో మాట్లాడితే కింద వైసీపీ వాళ్ళు కావచ్చు, కింద ఒక కామెంటు, 2016 ముందు వాళ్ళు డాన్స్ వేయలేదని మీకు ఏంటి తెలుసు, ఆ కేక్ ఎప్పుడుదో అయ్యి ఉండొచ్చు కదా. అంటే వీళ్ళు పాపం వీళ్ళు ఎంత సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆవిడ వైసీపీ వాళ్ళు ఎంత ఓన్ చేసుకుంటున్నారో చూడండి. ఇప్పుడు ఇలా ఓన్ చేసుకునే వాళ్ళందరూ రేపు వాళ్ళకి ఏం నష్టం జరగబోతుంది, ఈ రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుంది అని ఆలోచించట్లా. ఇదేదో వైసీపీ మీద ఇంకెవరో వచ్చి ఓ స్కైలాబ్ వేసేసారని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అది మీరు సరిగా ఉంటే మీ మీద ఎవడేస్తాడు బాంబులు? మీరే సరిగా లేరు. మొత్తం అవినీతికర పార్టీ. వీళ్ళందరికీ, ఈ దొంగలందరికీ లీడరు గజ్జి దొంగ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకోకుండా ఇంత స్కామ్ జరిగింది అనుకుంటున్నావా? ఆయన మాట ఆయనకి వెళ్ళలేదు అనుకుంటావా? ఆయనకి రుషికొండ భూములు అప్పచెప్పిందే వీళ్ళందరూ ఈ తలా కాస్త పంచుకుంటాం కోసం ఆయనకు కూడా కాస్త వేశారు. జరిగింది ఇది. ఇక్కడ నికరంగా జరిగింది భూముల కుంభకోణం. కాకపోతే అటు తిరిగి ఇటు తిరిగి మహిళ అన్యాయం అయిపోయిన మాట అయితే వాస్తవమే. అది ఎట్లా అంటే, ఈ స్కామ్లో శాంతి లేదనుకోండి, ఇంకొక పురుష ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ బినామీ కడుపులు ఇవన్నీ వచ్చిండే కాదుగా, బినామీ ప్రెగ్నెంట్లు, బినామీ బిడ్డలు వచ్చేవాళ్ళు కాదుగా. అసలు ఈ బిడ్డ నిజంగా ఎవరి కోసం కన్న బిడ్డ, ఎవరి దగ్గర కనింది శాంతి అనేది అర్థమవుతుంది. అసలు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అనేది మదన్మోహన్ అడగటం కాదు. మదన్మోహన్కి ఏ హక్కు లేదు అడగటానికి. ఎందుకంటే మదన్మోహను 100కి 100% ఆమె చేసిన అవినీతులు అతను భాగం పంచుకున్నాడు. భాగం పంచుకోకపోతే విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురాడు కదా. అంటే వీళ్ళు తెలుసో తెలియకో మేము ఏదో చెప్పాలనుకుంటున్నాము అనే ఉద్దేశంతో వాళ్ళ చేసిన తప్పులు వాళ్ళే చెప్పుకుంటున్నారు, బయటికి ఉచ్చులు వాళ్ళే వేసుకున్నారు. వాళ్ళ ఉచ్చులు వాళ్ళే వేసుకుని ఏం చేస్తున్నారంటే, తాళ్ళు 2 వాళ్ళ చేతికి ఇచ్చారు, మళ్ళీ ఈ తాళ్ళన్నీ కలిసి మళ్ళాంటి వాళ్ళ చేతికి ఇచ్చారు. అది జరిగింది ఇక్కడ. ఇవాళ సుభాష్ రెడ్డి అనేవాడు నా భర్త అనే అమ్మాయి చెప్తూ ఉంటే, మా పెళ్ళయింది అని ఆవిడ చెప్తూ ఉంటే, మేము మనసులు ఇచ్చిపుచ్చుకున్నాము, చాలా మోగభాషలు చేసుకున్నామని ఆవిడ చెప్తూ ఉంటే, అసలు సుభాష్ రెడ్డి బయటికి రాడు. ఎందుకు రాడు సుభాష్ రెడ్డి బయటికి? నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు? హాస్పిటల్లో ఉంటివి,
తర్వాత బారసాలలో ఉంటివి, అన్నప్రాసనలో ఉంటివి, అన్నిట్లో ఉన్నావు నువ్వు. పూజలన్నిట్లో నువ్వు ఆ అమ్మాయి పక్కన ఉన్నావు భర్తలాగా. అంటే మీరు ఆ అమ్మాయితో అన్ని పనులు చేయించుకోవాలి అనుకున్నారు కాబట్టి ఆ అమ్మాయికి మీరు ఏమంటారు హనీ ట్రాప్ వేశారా? లేకపోతే ఈ హనీ ట్రాప్ కనుక ఈ అమ్మాయికి వేయకపోతే ఈ అమ్మాయి మన మాట ఎందు, ఈ అమ్మాయి రహస్యాలు మన దగ్గర పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే ఈ అమ్మాయి మన చెప్పు చేతల్లో ఉంటుంది అని చెప్పి మీరు ఒక మాస్టర్ ప్లాన్ వేయలేదని గ్యారంటీ ఏంటి? ఆ మొగుడితో ఇష్టంగానో అయిష్టంగానో పడి చచ్చేదేమో, ఉండేదేమో, లేకపోతే విడాకులు ఇచ్చుకునేదేమో. కానీ ఇవాళ ఇంత అబాస్పాలయ్యి క్రాస్ రోడ్స్లో నిలబడి నీ భర్త ఎవరు అని డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగేటట్లు, ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేటట్లు అవ్వదు కదా. అమ్మాయిని ఏ పరిస్థితికి నెట్టారో చూడండి. అంటే మీరు చెయ్యాలనుకున్న అవినీతికి మీకు అసలు ఉచితానుచితాలు కానీ న్యాయాన్యాయాలు కానీ అసలు కనీసం ఎంత చెడైనా సరే చెడులో కొంచెం ఉన్న మంచి ఉంటుందండి. ఈ మొత్తంలో మంచి ఏంటో ఒక్కటి చెప్పండి మీరు. ఒక్కటి కూడా లేదు. అంటే వైసీపీ మార్కు అవినీతి ఇలా ఉంటుందా, విజయసాయి రెడ్డి మార్క్ ఇలా ఉంటుందా అని అర్థమయ్యేటట్లు చూస్తే ఎంత అబాస్పాలైపోయారు తెలుసా అండి. రాజకీయాలంటే ఇవాళ ఎంత వేళాకోళం అయిపోయింది. మరి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని అసలు ఈ నలుగురు పైన ఈ పాటికి అసలు కేసు పెట్టాలి. అసలు సుభాష్ రెడ్డిని బయటికి లాక్కు రావాలి. బయటికి లాక్కొచ్చి అతనికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా DNA టెస్ట్ చేయాలి అతనికి. ఆ బాబుకి తండ్రి ఎవరో కనిపెట్టాలంటారు. ఆ బాబుకి అయితే విజయసాయి రెడ్డి, లేదంటే సుభాష్ రెడ్డి తండ్రే, ఆ ఇద్దరే అవ్వాలి లెక్క ప్రకారం. మదన్ మోహన్ అయితే కాదు, ఆమె చెప్తుంది కాదు అని. ఇంక మీరు నేను కొట్టుకోవడం దేనికి దాని గురించి? అందుకని ఈ పంచాయతీ ఏదైతే ఉందో సాధ్యమైనంత తొందరలో ప్రభుత్వం కూడా తేల్చాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకంటే సాగదీసి సాధించేది ఏంటి చెప్పండి? ఇక్కడ రెండే విషయాలు. ఈ బాబుకి తండ్రి ఎవరు అనేది తేల్చుకోవాలి అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అనుకుంటే అది కోర్టులో వేసుకోవటం. ఇంక వాళ్ళు ఏమి జుట్లు పీక్కుంటారో పీక్కోవటం. కానీ ఈ శాంతి నిర్వాకం వల్ల డిపార్ట్మెంటల్గా ఏమి నష్టం జరిగింది ప్రభుత్వానికి, దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఏం నష్టం జరిగింది, అంత అవినీతి జరిగింది అనేది మట్టుకు ఈ కేసు అసలు సిబిఐకి ఇవ్వాలి లెక్క అయితే. ఇది చిన్న కేసు కాదు. ఇది కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి అనేది అర్థమవుతుంది. అది తేలాలి ఫస్ట్. కాకపోతే ఆ పెద్ద కేసులో, ఏది అవినీతి కేసులో ప్రభుత్వాలు దారుణంగా ప్రజలను మోసం చేసిన విషయంలో ఎందుకంటున్నానంటే, భూమి అనేది సహజ సంపద అండి. సహజ సంపద అదృష్టమో దురదృష్టమో కొద్దిమంది చేతుల్లో ఉంటుంది. కానీ ప్రభుత్వ భూములు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. ప్రభుత్వానికి ఇష్టమయ్యి ఏదైనా ఒక ధార్మిక కార్యక్రమానికో, లేకపోతే ఒక మంచి పని కోసమో, లేకపోతే పేదలకు పంచడానికో భూమి పంచబడాలి తప్పితే ఇలా ఈనగాచి నక్కల పాలు అయ్యే పరిస్థితి ఉండకూడదు. దీనికోసం ప్రభుత్వం గట్టిగా పనిచేయాలి. నేను అది కోరుకుంటున్నా. అసలు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ కావాలి. ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి. చెప్తేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. ఇందులో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే, మాజీ ముఖ్యమంత్రి ఉన్నా సరే పని చేయాల్సిందే. భూముల మజాకాన భూముల జోలికి వస్తే మటుకు, పైగా దేవుడు భూములు అవి. వీళ్ళు పొద్దున్న లేస్తే ఆయన బైబిల్ చదువుతాడు, ఈయన భగవద్గీత చదువుతాడు, అదేమంటే తిరుపతి నా దేవుడు అంటాడు. చేసే పనులు ఇవా. అందుకని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా తేల్చాలని కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.